ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి అంటే ఆ లెటర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రకరకాల వర్షన్స్ వినపడుతున్నాయి. అంటే ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు, ఎవరు లీక్ చేస్తున్నారో, తండ్రిగా కూతురుగా తండ్రికి ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చింది, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడొచ్చు కదా, ఇదంతా ఒక డ్రామా అని, లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలని, ఆ పార్టీ జాకీ పెట్టి లేపినా కూడా ఇక ఆ పార్టీ లేవదు అని వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా స్పందించారు. సో మొత్తం మీద నిన్న ఆవిడ ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక ఎత్తుగడగా దీన్ని చూడాలి మనం. సరే, ఏది ఏమైనా ఎత్తుగడన వాళ్ళకు వాళ్ళు ప్రయోగించుకున్న బాణమా కవిత, లేకపోతే బీజేపీ ప్రయోగించిన బాణమా, ఎవరు ప్రయోగించినా ఇది బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో భూకంపం పుట్టింది. బీఆర్ఎస్ పార్టీలో అగ్నిపర్వతం బద్దలయ్యి ఒక ముక్క బయటకు వచ్చేసింది, ఇంకో ముక్క లోలోన కుమిలిపోతుంది హరీష్ రావు రూపంలో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు కాబోతుందనే సంకేతాలు ఎప్పటి నుంచి వచ్చినాయి. ఇది నివురు గప్పిన నిప్పు లెక్క ఉంది. రజతోత్సవ సభ నుంచి మనం చూస్తున్నాం. రజతోత్సవ సభలో అక్కడ బయటపడ్డాయి. రజతోత్సవ సభలో తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నటువంటి ఆ కుటుంబంలో హరీష్ రావు గారి ఫోటో లేదు, కవిత గారి ఫోటో లేదు. అదేగా పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలో సైతం వాళ్ళు ఫోటో లేకపోవడంతో అక్కడ వాళ్ళు మానసికంగా బాధపడ్డారు. ఆ అంశాలను నేను చెప్పటం కాదు, వాళ్ళ నాయకులు ప్రకాష్ గారు, దేశపతి శ్రీనివాస్ గారు పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని బలపరచడం జరిగింది. కాబట్టి కుటుంబంలో కలహాలు ఉన్నాయని మొన్నటిదాకా అనుకున్నాం. ఇప్పుడు నిన్న కవిత గారు ప్రకటనతో నిజంగానే ఉన్నాయని ఉన్నది. సరే, ఉన్నప్పటికీ వాళ్ళు ఒకవేళ వాళ్ళు వ్యూహాత్మకంగా ఒక పార్టీ పెట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఇప్పటివరకు ప్రజలు దాన్ని ప్రజలకు దగ్గరగా లేదు, ప్రజలు నమ్మట్లేదు బీఆర్ఎస్ పార్టీని. కాబట్టి ఏం చేయాలా, కవిత గారిని పక్కన పెట్టేసి ఒక పార్టీ పెట్టించేసి ఒక మరో షర్మిలా గారు లెక్క తయారు చేయాలని ఆలోచిస్తున్నారు అని నాకు డౌట్ వస్తుంది. షర్మిలా గారు లాగానే కనపడుతుంది. షర్మిలా గారు కూడా ఏం చేశారు, కవిత గారు లాగానే అన్నను విభేదించి బయటకు వచ్చారు. ఇక్కడ కవిత గారు కూడా కేసీఆర్ గారు ఆ మీటింగ్లో ఏం చూపించారు, నా వారసుడు కేటీఆర్, ఆస్తికి వారసుడు, రాజకీయ వారసుడు కేటీఆర్ అని చెప్పి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సంకేతాలు ఇవ్వటంటే కవిత గారు కూడా ఏం చేశారు, అరే నాకు కనీసం పాత్ర లేదు, మరి ఆయనకి ఇచ్చారు, నాకు కొంత నా భాగం ఇవ్వరా, ఆస్తులో ఇవ్వరా, అంటే 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా పంచుకోవాలి అనేటువంటి ఆ సమస్య ఎదురవుతుంది. అట్లాంటి తరుణంలో తిరుగుబాటు జెండా ఎగరేసి, అంతేకాకుండా ఇది ఒక రోజులో జరగలే ఇదంతా. కవిత గారు మొన్న వరంగల్లోనో ములుగులోనో ఎక్కడికి పోయి సోది చెప్పించుకున్నారు. సోది చెప్పించుకుంటే ఆ సోది చెప్పామా కవిత ముఖ్యమంత్రి అని చెప్పింది. మరి చెప్పగలను దాన్ని వీళ్ళు సోషల్ మీడియాలో మొత్తం కవిత ముఖ్యమంత్రి అని తిప్పుతా ఉన్నారు. అంటే అది కవిత గారు అంతర్గతంగా ఉన్నది. సరే, వాళ్ళ పార్టీ ఆ రోజులు కూడా ఏం మాట్లాడలేదు, ఎవరు కూడా వారించలేదు. ఇట్లా జరుగుతుంటే పార్టీ అధిష్టానం నుంచి కూడా ఏం మాటలు లేవు, ఏం లేవు. అంతేకాకుండా కవిత గారు ఎక్కడికి పోయినా సరే సీఎం అని అనిపించుకుంటున్నారు. షర్మిలా గారు కూడా అంతే అనిపించుకున్నారు. అప్పుడు సరే, షర్మిలా గారిది వేరే అంశం అనుకోండి, పాపం ఆ మీద అవినీతి మరకలు లేవు, ఏం లేవు, ఏదో అన్నతో విభేదించింది, ఆస్తి తగాదాలు, చివరికి తెలంగాణలో అస్తిత్వం ఉంది, తెలంగాణలో పార్టీ పెట్టారు, తెలంగాణలో పార్టీ పెట్టి చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రక్తం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు కవిత గారు కూడా పార్టీ పెడతారా, కాంగ్రెస్ పార్టీలో అయితే చేరరు. ఎందుకు చేరరు, కాంగ్రెస్ పార్టీలో రక్తం లేదు, తెలుగుదేశం రక్తం ఉంది అక్కడ వాళ్ళది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఏమైనా నాయకత్వం వహిస్తారా? మరి 100 కోట్ల లిక్కర్ స్కామ్లో జైలుకు పోయి వచ్చిన కవిత గారు పార్టీ పెడితే క్రెడిబిలిటీ ఉంటుందా? ఇప్పుడు షర్మిలా గారు క్రెడిబిలిటీ అంటే ఆమె మీద ఏ అవినీతి మచ్చ లేదు, ఆమె కష్టపడింది, అన్నను ముఖ్యమంత్రి చేసింది అని అంటే ఆలోచన ఉంది. ఆ రోజు ఆ పార్టీ పెట్టింది, కొంత జనాల్లో పోయింది. తర్వాత ఎన్నికల సమయంలో వారు నా సొంత గూటికి పోతా, మా నాన్నగారు ఈ పార్టీలో ఉన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు, మేము కూడా ఈ పార్టీలో భాగస్వామ్యం చెప్పి మా పార్టీలోకి వచ్చేరి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు అయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి అయితే కాంగ్రెస్ బ్లడ్ లేదు కదా? అట్లానే కాదు, కాంగ్రెస్ బ్లడ్ అంటే రేవంత్ రెడ్డి గారు, అంటే రేవంత్ రెడ్డి గారికి అవసరమే ఉంది. రేవంత్ రెడ్డి గారు అధిష్టానానికి విధేయంగా ఉన్నాడు. ఇక్కడ చూడండి కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటదంటే, ఇప్పుడు ఇలా కవిత గారు లేఖ రాశారు, ఏం చర్యలు ఉంటాయి కవిత గారి మీద చెప్పండి. అదే రవీందర్ నాయక్ని అయితే అసలు షోకాజ్ నోటీసులు కాదు, నరికేశారు, బయటికి పంపించేశారు. అదేవిధంగా విజయశాంతి ఆమె పోయేటట్టు చేశారు. నాకు తెలిసి ఆలి నరేంద్ర గారు పెద్ద నాయకుడు, ఆయన పాపం ఆయనకై ఆయన పోయేటట్టు చేశారు. నోటీసులు కానీ ఇంకోటి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ పార్టీలు ఎట్లుంటాయంటే, ఒక రాజా సింగ్ మాట్లాడినా, ఈమె మా మహిళా అధ్యక్షురాలు మాట్లాడినా నోటీసులు ఇస్తారు. ఎవరికైనా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అవకాశం ఇస్తారు. మీరు చెప్పండి దీనికి సమయం, దీనికి ఎందుకు ఇట్లా చేశారో కారణం చెప్పండి అడుగుతారు. ఎవరికైనా కారణం చెప్పిన తర్వాత అధిష్టానం సంతృప్తి అయితే వాళ్ళని కొనసాగిస్తారు, లేకుంటే సస్పెండ్ చేస్తారు. మరి ఇలా కవిత గారు ఆ పార్టీ ప్రతిష్టను భంగం కలిగించారు, తీవ్రంగా దెబ్బతీశారు.
బహిరంగ లేఖ రాస్తున్నట్టు దాకా ఏమన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఆవిడ బహిరంగ లేఖ ఇప్పుడు ఆవిడ తండ్రికి రాసిన లెటర్ బయటకు లీక్ అయింది, బహిరంగ లేఖ. ఇప్పుడు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు కవిత కొబ్బరికాయ అనే మాటలు మాట్లాడారు. కొత్త కొబ్బరికాయ మాకేం సంబంధం, మీ ఇంట్లో గొడవ, నీ అన్న మీద కోపం, నీ ఆస్తిలో తగాదాలు, మాకేం సంబంధం అంటున్నది. మాకు సంబంధం లేదు, మీరు లాంటి మీడియా వాళ్ళు వచ్చి అడుగుతుంటే మేము చెప్తాను. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా ఉంది. వాళ్ళు ఒకటే, ఒక తానులోని గుడ్డ ముక్కలే, ఎప్పటికైనా గలుస్తారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒక ఎత్తుగడ ఒక డ్రామా ఆడుతున్నారు వీళ్ళు విడిపోరు, ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. ఇది ప్రజల్ని పక్కదారి పట్టించేది. ఇంకో అంశం కూడా ఉంది ఇక్కడ కాళేశ్వరంలో. ఒకటి వాళ్ళు విడిపోరు కలిసే ఉంటారు అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. దానికి ముందే ఒక అగ్నిపర్వతం బద్దలైంది. మనం ఏమంటున్నాం, ఏదైనా నష్టమే అంటున్నా. వాళ్ళ ఆట ఆడినా, ఒక గేమ్ ఆడినా, లేకపోతే ఎత్తుగడైనా వాళ్ళకి నష్టం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పోయిన వాళ్ళే దోవుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఎవరు అసలు ఓడించాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళానికి పోయింది. ఇక పాతాళం కన్నా ఇంకేమన్నా అతల విత్తల సుత్తల రథాతల పాతాళం అంటగా అదే లాస్ట్ పాతాళం ఇప్పుడున్న మన పురాణాల ప్రకారం. అంతకన్నా ఏమైనా ఘోరంగా పోయింది, ఈ దెబ్బగా పోయింది. వాళ్ళు నటించినా, కావాలని చేసినా, ప్రజల్ని భ్రమింపజేసినా, కాళేశ్వరం ఉచ్చు, నోటీసుల ఉచ్చు కేసీఆర్కి బిగుస్తుంటే, హరీష్ రావు బిగుస్తుంటే, అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం లీకులు చేసినా, ఏది చేసినా వాళ్ళ పోయిన వాళ్ళు దోకున్నారు. ప్రజల్లో పలచన అయిపోయారు. ఇది మాత్రం వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోలుకోలేదు. ఎన్ని వేల జాతీయులు పెట్టలేపినా కోలుకోలేదు. హైడ్రాలిక్ కానీ ఏదొచ్చినా లేపలేని పరిస్థితి. ఇప్పుడు కవిత గారి పరిస్థితి ఏంది? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 24 గంటలు ఆ లేఖ విడుదల వాళ్ళే చేశారు. నాకు తెలిసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి అది బయటకు వచ్చిందా, అంటే కేటీఆర్ గారు విడుదల చేశారా, అంటే కవిత గారే కావాలనే సంచలనం కోసం నా ఇంట్లో ఎట్లాగో నాకు ఆస్తులు ఇవ్వట్లేదు, నాకు రాజకీయ వారసత్వం ఇవ్వట్లేదు, నేనే ఏదో ఒకటి చేయాలని చెప్పి వారు ప్రకటించుకున్నారా? నిన్న అడావుడు చూస్తే ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ సీఎం కవిత అంటున్నారు. అదే విధంగా గోడల మీద హైదరాబాద్ వచ్చినప్పుడు చూసిన ప్రజాబంధు కవితక్క గోడల మీద మీరు చూడండి, మీరు మంచి చూడండి. ప్రజాబంధు కవితక్క అని పచ్చని కలర్ లో బ్లూ నీల రంగు పచ్చ రంగుతో వేసి వాల్ రైటింగ్స్ రాశారు, గోడ మీద రాతలు రాశారు. అంటే కవిత గారు వాళ్ళు వ్యూహాత్మకంగా బయటికి పంపిస్తుంది. ఎందుకంటే కవిత గారి వల్ల పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతిన్నది. 100 కోట్ల లిక్కర్ స్కామ్ లో అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన కేజ్రీవాల్ ని, ఆయన పార్టీలోని డిప్యూటీ సీఎంని, క్యాబినెట్ ని కూడా వీరు జైలుకు పోవడం కాకుండా వాళ్ళని కూడా జైలుకు పంపించారు కవిత గారు. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ పెద్ద మచ్చ ఉంది. మచ్చని ఎంత సర్ఫ్ ఎక్సెల్ వేసినా, ఏదేసినా, వాషింగ్ మిషన్లు వేసినా, చేయబెట్టి రుద్దినా, ఉతికినా పోవటంలే బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏం చేయాలా, ఈ మచ్చని కోసి పక్కకు పంపిద్దాం, మనమే పంపిద్దాం, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలవచ్చు, ప్రజల్ని పిచ్చోళం చేద్దాం అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంత జరుగుతున్నా అధిష్టానం ఎందుకు నోరు మీద పెట్టలేదు చెప్పండి? కవిత గారి పైన చర్యలు అంటే ఒక లేఖ ఎందుకు కూడా చేయట్లేదు? మాకు ఎవరైనా సమానమే. ఆలయ నరేంద్ర గారి మీద చర్యలు తీసుకున్నారు, విజయశాంతి గారి మీద తీసుకున్నారు, కపిలబాయి దిలీప్ కుమార్ గారి మీద తీసుకున్నారు, అదేవిధంగా గాదే ఎన్నయ్య గారి మీద తీసుకున్నారు. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద చర్య తీసుకున్నప్పుడు కవిత గారి మీద ఎందుకు ఎవరు చేయనటువంటి డ్యామేజ్ కవిత గారు చేశారు. పార్టీని విమర్శిస్తూ ఒక మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు. విమర్శించడం బీజేపీ ఇప్పుడు కవిత గారు నేనే రాసినది. ఇప్పుడు కవిత గారు ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత నాకు సంబంధం లేకుండా వేరే రకంగా రాజకీయం ఉండేది. అన్నట్టు నుంచి వీళ్ళు మాట్లాడుతున్నాయంటే ఇది కాంగ్రెస్ పార్టీ లీక్ చేసింది, కాంగ్రెస్ పార్టీ కుట్ర అన్నారు. ఈ వీళ్ళ వ్యవహారం చూస్తే ఎట్లుంటుందంటే మొగుడు కొట్టినందుకు కాదు, తోటి కూడలు చూసి నవ్వినందుకు వీళ్ళకి బాధ అవుతుంది. అంటే వాళ్ళు కొట్టుకుంటుంటే మేము చూసి నవ్వినందుకు ఇది మా మీద నెట్టుతారు. ఇలా ఏమైంది బట్ట బయలేదు మొత్తం. అంటే కవిత గారు చెప్పిన దాంట్లో వారు వ్యూహాత్మకంగా వారు వదులుకున్న బాణమైనా, బీఆర్ఎస్ పార్టీ వదిలిన బాణమైనా, బీజేపీ వదిలిపోయే బాణమైనా, ఇక్కడ ఏమైతుంది, కవిత గారు రాసిన లేఖలు బట్టి చూస్తే బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు ఒకటే. ఇప్పుడు కాదు, అసలు ఎప్పుడు ఒకటి కలిసే ఉన్నాయి, విడిపోవటం కాదు. కవిత గారు కొద్దిగా చెప్పాల్సిన అవసరం లేదు. అది కాకపోతే కవిత గారు కొద్దిగా ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని ఏంటంటే ప్రధానంగా కాళేశ్వరం అనేది సీరియస్ కేసు, చాలా కఠినంగా ఉంది. అందులో ఆ కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రిని కూడా నేరుగా విచారణ రమ్మన్నారు. కాబట్టి ఈ అంశాన్ని పక్కదారి పట్టించాలి. అసలు ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ పై చర్యలు తీసుకోదా, హరీష్ రావు పై చర్యలు తీసుకోదా? ఎందుకంటే ప్రజలకు మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి. కాళేశ్వరంలో కూల్చినటువంటి అవినీతి పరుల్ని, తెలంగాణకు దుఃఖదాయంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టుని, అందులో అవినీతి జరిగిన వాళ్ళని శిక్షిస్తాం అని చెప్పిండు. మరి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకుంటారు రేవంత్ రెడ్డిని? అరే ఇక మీరంతే వాళ్ళు అవినీతి చేశారని మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళని మీరు కాపాడుతున్నారు, ఇద్దరు ఒకటి దొందే అంటే మూడో వాళ్ళకి అవకాశం ఇస్తారు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్తాడు. కాబట్టి ఈ అంశాన్ని ఇదొక రకంగా ఎత్తుగడగా భావించవచ్చు. అంటే పలు కోణాలు ఆలోచించాలి, మనం ఏది కూడా నమ్మడానికి వీల్లేదు. కవిత గారు సామాజిక తెలంగాణ పార్టీ పెడతారని చెప్పి ఆల్రెడీ పుకార్లు వస్తున్నాయి, సోషల్ మీడియాలో ఆల్రెడీ వస్తున్నాయి.
సరే వారు ఏ పార్టీ పెట్టినా మాకైతే ఇబ్బంది లేదు. కేఏ పాల్ పార్టీ పెట్టినట్టు కవిత పార్టీ పెడుతుంది, ఏమైతుంది చెప్పండి? కవిత గారి పార్టీ వాళ్ళకి నష్టం, అదే మాకేం నష్టం అంట కాంగ్రెస్ పార్టీ. కవిత గారు కూడా కోతి కొబ్బరికాయ దొరికిందంటే అసలు మొత్తం మీ దగ్గర మొత్తం చేసిందంతా మీరు చేసుకుంటూ మీ గొయ్యిని మీరే దోకుండా కాంగ్రెస్ పార్టీని ఆత్మస్థుతి పరినిందేస్తే ఎట్లా అంటారు? మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది నిన్నటి నుంచి? నేను నమస్తే తెలంగాణలో అయితే ఇంకా రేవంత్ రెడ్డి ఈడీ కేసులో ఉన్నాడు. ఈడీ అసలు రేవంత్ రెడ్డి నేరస్తులుగా చిత్రీకరించారు. అందులో ఇప్పుడు A1 గా అక్రమంగా పెట్టిన కేసు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పెట్టారు. రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించారు అంతే. రేవంత్ రెడ్డి నేరస్తుడు అని చెప్పి కథనాలు రాస్తారు. మరి ఏ కథనాలు నమస్తే తెలంగాణ చూసి ఈరోజు చూస్తే దీని గురించి అంశమే లేదు, కవిత గారి ప్రస్తావనే లేదు సరిగా. ఏదో సమర్థించుకుంటూ రాసుకునే ప్రయత్నాలు చేయాలి. అందులో కూడా నేషనల్ హెరాల్డ్ గురించి కేసు గురించి రాయటం మొదలుపెట్టారు. ఆ కేసులు కవిత గారి కేసులు బీఆర్ఎస్ పార్టీ కేసులు చాలా తేడా ఉంది. ఆ కేసులో ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వ ఖజానాకు ₹1 నష్టం వాటిల్లే. ఈ కేసుల్లో ప్రజాధనం ఖాళీ అయింది, కేసీఆర్ ఖజానా నిండింది. కాబట్టి ఇక్కడ అంశం పక్కదారి పట్టించేందుకు వీళ్ళు ఒక ఎత్తుగడ తెలంగాణ ప్రజల ఆలోచనలో ఒక మార్పు చేయటం, నాయకత్వంలో ఒక మార్పు చేయటం. ఓహో ఏదో కవిత గారు పార్టీ పెడతారు, ఏదో అయిపోద్ది కానీ ఈ చర్చ మొత్తం మార్చడం కోసం ఇది అంతతంగం మొత్తం జరిగినట్లు స్పష్టమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది బీఆర్ఎస్ పార్టీలో భూకంపాన్ని పుట్టించింది. బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వం తేల్చుకోలేకపోతున్నారు. గౌతమ్ ప్రసాద్ గారు ఇక్కడ ఉండొచ్చు, గౌతమ్ ప్రసాద్ గారు కేసీఆర్ పక్కన పోవాలా, కేటీఆర్ పక్కన పోవాలా, హరీష్ రావు పక్కన పోవాలని కొంతమంది ఎమ్మెల్యేలు సందిగ్ధ పడుతున్నారు. అరే ఈ పార్టీలో ఉందామా లేకుంటే కాంగ్రెస్ లో చేరదామా, ఈ పార్టీ 3 ముక్కలైంది, ప్రజాదరణ లేదు, భవిష్యత్తులో వచ్చిద్దో రాదో అని 10 మంది ముందే చెప్పారు కాంగ్రెస్ పార్టీ. మిగతా వాళ్ళు కూడా అనుమానాలతో ఉన్నారు. ఇప్పుడు అనుమానాలు బలపడ్డాయి. ఇప్పుడు కవిత గారు ప్రకటనతో పిడుగుపడినట్టు అయిపోయింది దెబ్బకు. వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. 30 మంది ఎమ్మెల్యేలో 39 మందిలో 10 మంది వచ్చేసారు. ఒక ఎమ్మెల్యే మేము గెలిచిన కంటోన్మెంట్. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక సంప్రదింపులు మొదలు పెడుతున్నారు. కాంగ్రెస్ లో మేము చేరతామని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే ఈ పార్టీ నిలవదు, బతకదు, కష్టమే, వీళ్ళు దన్నుకుంటున్నారు, ఇది ఆస్తగాదాలు, వాళ్ళ కుటుంబ తగాదాలు, కుటుంబ కలహాలు పెరిగిపోయినాయని చెప్పి ఎమ్మెల్యేల ఆలోచన సరైన మారిపోయింది. కొంతమంది బీజేపీ దుకాణం చూసుకుంటారు, కొంతమంది బీజేపీ గిట్టన వాళ్ళు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇది వాస్తవం. నేను చర్చ జరిగింది, చాలా మా నాయకత్వాన్ని కూడా సంప్రదిస్తున్నారు చాలా మంది ఇప్పుడు. కాబట్టి ఇది మాకు సంబంధించిన అంశం కాదు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట, ఏ విధంగా అవినీతి, గత ప్రభుత్వంలో అవినీతి పరులు ఏ విధంగా శిక్షించాలి అనే విచారణ సమస్యలు చెప్తే ఆ ప్రకారంగా ప్రభుత్వాలు నడుచుకుంటాయి. కాబట్టి మాకేమో ఆ వాళ్ళు చేల్చాల్సిన అవసరం లేదు, అసలు ఈ అవసరం లేదు. బీఆర్ఎస్ గురించి కూడా నిన్న దెబ్బతో కవిత గారు మాట్లాడిన మాటలతో అసలు బీఆర్ఎస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి స్పష్టంగా నేను చెప్తాను. ప్రేమ్ గాంధీ గారు, కవిత గారు అన్నట్టు కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా